మిత్రులారా నిన్నటి బంద్ సంపూర్ణంగా జరిగినందుకు ప్రజలు సహకరించినందుకు సంఘాలు ఉద్యోగ సంఘాలు అన్ని సబ్బండ వర్ణాలు ఉపాధ్యాయ సంఘం కార్మిక కర్షక సంఘాలు నిన్న మహిళా సఫాయి కర్మచారులు అంటే రోడ్ స్వీప్ చేసిన వాళ్ళు కూడా నిన్న 100 మంది దాదాపు బాచిపల్లి పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ నిన్న వాళ్ళు అరెస్ట్ కావడం జరిగింది. ఆ మహిళా సఫాయి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిన్న అన్ని సంఘాల వాళ్ళు రాజకీయ పార్టీలు ఉపాధ్యాయులు అందరూ మా బంధువులకు సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిన్న పోలీసుల దమనకాండను ఛేదిస్తూ నిర్బంధాన్ని ఛేదిస్తూ మరి పోటు రంగారావు గారి పైన ఏదైతే దాడి జరిగిందో ఉద్దేశపూర్వక దాడిని కూడా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం రాజకీయ ఇప్పుడే మీటింగ్లో. అదేవిధంగా భవిష్యత్తులో పోలీసుల దమనకాండ ఆపాలని ప్రభుత్వం పథకం ప్రకారంగా ఉద్దేశ ప్రకారంగా మహిళా కండక్టర్ల పైన కూడా దాడి చేస్తూ ఉద్యమాన్ని భయపెట్టే స్థితిలో ఉద్యమాన్ని నాయకులను భయపెట్టే స్థితిలో ప్రభుత్వం అల్లకొల్లను సృష్టించే ప్రయత్నం చేస్తుంది. దయచేసి ప్రభుత్వం ఇమ్మీడియట్లీ దమనకాండను ఆపుకోవాలి. అయితే హైకోర్టు సూచించిన విధంగా కార్మికుల సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయాలి. లేని పక్షంలో ఈ యొక్క సమ్మెను తీవ్ర రూపం దాల్స్తుంది ఉధృతం చేస్తున్నాం. రేపు అన్ని డిపోల ముందర ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో సహా బైఠాయింపు కార్యక్రమం రేపు ఉదయం అన్ని 10 గంటలకు అన్ని ఆర్టీసీ కుటుంబాలు పిల్లలతో సహా బైఠాయింపు కార్యక్రమము రేపు 21 తారీఖు నాడు బైఠాయింపు అన్ని కుటుంబాల సభ్యులతో సహా 22 తారీఖు నాడు ఈరోజు ఎవరైతే తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లు డ్యూటీలు నిర్వహిస్తున్నారో 1000 రూపాయలకు 1500 రూపాయలకు ఆశపడి వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తాం. మా ఆర్టీసీ కార్మికుల పుట్ట కొట్టొద్దండి, ఆర్టీసీ ఆస్తులను కాపాడండి. మేము చేస్తున్న పోరాటం ప్రజా రవాణాను బతికించడానికి ఆర్టీసీ ఆస్తులను బతికించడానికి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. 22 తారీఖు నాడు 23 తారీఖు నాడు అందరి ప్రజాప్రతినిధులను ములాఖతు పెట్టుకుంటాము. ప్రజాప్రతినిధులు కూడా చెప్తాం ముఖ్యమంత్రి గారి పైన ఒత్తిడి తెచ్చి సమస్యను పరిష్కరించండిగా మద్దతు కోరుతాము. 24 తారీఖు నాడు అంతా మహిళా కండక్టర్లు అంతా అన్ని డిపోల ముందర దీక్షలు మహిళా కండక్టర్ 24 తారీఖు నాడు మహిళా కండక్టర్లు అంతా దీక్షలు. 25 తారీఖు నాడు సబ్బండ వర్ణాలు ప్రజలు అందరూ హైవేలు రాస్తారోకులు ఎక్కడెక్కడ దిగ్బంధం 25 తారీఖు నాడు పూర్తిగా సంపూర్ణంగా 25 తారీఖు 26 తారీఖు నాడు ఆర్టీసీ కుటుంబాల పిల్లలతోనే దీక్షలు ఓన్లీ ఆర్టీసీ కుటుంబాల పిల్లల దీక్షలు కూర్చుంటారు. ముఖ్యమంత్రి గారి మనసు కనికరించాలని 27 తారీఖు నాడు ఎవరు ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు ఎవరు పండుగ చేసుకునే పరిస్థితి ఉండదు. 27 తారీఖు నాడు దీపావళి కాబట్టి అప్పటిదాకా ఈ ప్రోగ్రాంను కంటిన్యూగా చేయాలని ఎన్ని ఇబ్బందులున్నా ఈ పోరాటం మన పోరాటం అన్ని దేశాలకు వాకి నిన్ననే ఆస్ట్రేలియా నుంచి కూడా వాళ్ళు అక్కడ ధర్నా చేసి అక్కడ వీడియో క్లిప్పింగ్ కూడా మనకు పంపడం జరిగింది. ఈ కార్మికులకు మరొకసారి చెప్తున్నా ఎటువంటి పరిస్థితుల మొక్కవని ధైర్యంతో ఇదే విధంగా దీన్ని కొనసాగించాలి. నేను ఉస్మానియా విద్యార్థి సంఘాలకు మరి మిగతా విద్యార్థి సంఘాలకు చెప్తున్నా రేపటి నుంచి మీరు అందరూ బస్సులో ఎక్కి టికెట్ లేని ప్రయాణం చేస్తున్న వాళ్ళను టికెట్ ఇచ్చే వరకు ప్రయాణం చేయాలని మీరు ప్రజలపైన ఒత్తిడి తీసుకురండి. టికెట్ లేని ప్రయాణం నేరము. సిబ్బందికి విజ్ఞప్తి చేస్తూ టికెట్ ఉంటేనే బస్సు ఎక్కడ టికెట్ తీసుకునే విధంగా ప్యాసింజర్తో ఒత్తిడి చేయాలని చెప్తూ మీరు అందరూ ఎడ్యుకేట్ చేయాలి. విద్యార్థి సంఘాలు వాళ్ళు తీసుకున్న పోరాటాలు కానీ రిజిస్ట్రేషన్ కానీ జేఏసీ పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. అదేవిధంగా ఇప్పటిదాకా 7 రోజుల ప్రోగ్రాం అయితే ఇప్పటిదాకా 16 రోజు కంటిన్యూగా సమ్మె చేసి పోరాటం చేసిన ఆర్టీసీ కార్మికులకు మరొకసారి జేఏసీ తరఫున ధన్యవాదాలు. నిన్న మా బంధుకు సంపూర్ణంగా సహకరించిన మిత్రులందరికీ మీడియా మిత్రులకు కూడా నేను చెప్తున్నా చిన్న దాంట్లో మీరు కూడా ఆవేశపడొద్దండి మిత్రులారా. దయచేసి మీరు ఇచ్చిన కోఆపరేషన్ మొత్తం మా పోరాటాన్ని టోటల్గా భారతదేశానికి చూపినారు. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క పోరాటం ఇదే విధంగా సమ్మె యథావిధంగా కొనసాగుతుందని చెప్తున్నా. దాని తర్వాత అడుగు ఇది వీళ్ళు మాట్లాడుకోండి. గతంలో కూడా జేఏసీలు చేస్తాము. రెండో వ్యక్తి మాట్లాడింది కూడా టీవీలో వస్తలేదు. అందరూ ప్రశ్నిస్తున్నారు. మా బాధను అర్థం చేసుకోవాలని చెప్తాను అంతే మీకు. అదేవిధంగా 30వ తారీఖు నాడు సకల జనుల సమర పేరుతో పెద్ద బహిరంగ సభ దాదాపు ఒక 5 లక్షల 10 లక్షల మందితోన సకల జనుల సమర పేరి 30వ తారీఖు అది ప్లేస్ తర్వాత చెప్తాం. మీడియా మిత్రులకు విజ్ఞప్తి, జేఏసీ చాలా చేస్తాం. మీ ప్రతినిధులు కూడా తెలవాలని చెప్తున్నాం. ఏదేమైనా
నేను ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలు, సబ్బండ జాతులు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక సంఘాలు, మహిళా సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు, విద్యార్థులు మద్దతు ఇచ్చేందుకు వారందరూ కూడా జేఏసీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు 16వ రోజు సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మిక సోదరులను కూడా జేఏసీ తరఫున ఉద్యమ పోరాట అభినందన తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయవలసిన బాధ్యత ఉంది. కన్వీనర్ గారు ప్రకటించారు 21 తారీఖు 27 తారీఖు వరకు. దానికి ప్రజలు కూడా మమేకం కావాలి. ఇప్పటికి మరొకసారి చెప్తున్నాం, ఎవరైతే తాత్కాలిక ఉద్యోగాలకు పోతురో మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా పిల్లలు లాంటి వాళ్ళే మీరందరూ తాత్కాలిక ఉద్యోగాలు వద్దు, పర్మనెంట్ ఉద్యోగాలు కావాలి. ఆర్టీసీలో 7,000 ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. తెలంగాణ తెచ్చుకున్న ఉద్యోగాల గురించే తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలకు పోరాటం చేయండి నిరుద్యోగులు, విద్యార్థులు. మేము ఆర్టీసీ యూనియన్లుగా మీకు ఇదే స్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పి అప్పీల్ చేస్తూ రేపటి నుంచి ఎవరు కూడా తాత్కాలిక ఉద్యోగులు ఆర్టీసీలో బస్సులో కండక్టర్ ఎవరు ఉద్యోగాలకు పోతాయని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వారి తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని తాత్కాలిక ఉద్యోగాలకు పంపకండి, పర్మనెంట్ ఉద్యోగాల గురించి పోరాడదని. మేము మీరు అందరం వేరు కాదు, ఈ ముఖ్యమంత్రి వేరు చేసి చూస్తుండు, సమను విచ్ఛిన్నం చూస్తుండు. మాకు కొత్తగా డ్యూటీ ఎక్కి 20,000 వస్తున్నాయి, బేసిక్ 13,000, కానీ ఇలా 45,000 వస్తున్నాయి. అంటే దీన్ని తూర్చుపడడానికి విచ్ఛిన్నం చేయడానికి. కాబట్టి ప్రజలారా ఆలోచించండి, ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయకండి, సమ్మెను ఉధృతం చేయడానికి మా మద్దతు అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తాం. బంధుకు సహకరించిన ప్రజలకి, అదే రకంగా రాజకీయ పార్టీలకు కూడా మేము ధన్యవాదాలు తెలపడం కోసం ఇప్పుడు సమావేశం నిర్వహించి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసాం. ఇప్పుడు ఏదైతే మా జేఏసీగా మేము జేఏసీగా 21 నుంచి 27వ తారీఖు వరకు ఏదైతే కార్యక్రమం ఇప్పుడు ప్రకటించామో, ఈ కార్యక్రమంలో కూడా రాజకీయ పార్టీలు, అదే రకంగా పౌర సమాజం మొత్తం కూడా మాకు మద్దతు ఇవ్వాలి. మేము చేస్తున్న పోరాటం మా ఆకలి కేకల కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడటం కోసం. ఏదైతే లక్షల మంది కార్మికులు ప్రజల యొక్క సొమ్ముతో నిర్మించబడ్డ ఆర్టీసీ విధ్వంసం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని అడ్డుకునే దానికోసం ఈ పోరాటం జరుగుతుంది. అందుకని ప్రజలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఏదైతే ఈ రోజున ఆర్టీసీని విధ్వంసం చేసే చర్యలు చేస్తున్నారో చేయడానికి వీల్లేదనే మాట ప్రజలు అందరి నోటి నుంచి కూడా వచ్చేలాగా అందరూ మాకు సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా రేపు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి కావాల్సిన సహాయ సహకారాలు కూడా పౌర సమాజం నుంచి, రాజకీయ పార్టీల నుంచి కూడా మాకు సంపూర్ణ మద్దతుని ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. మీడియా మిత్రులందరికీ మిత్రులారా, మరి 15వ రోజు సమ్మె విజయవంతంగా నడుస్తుంది. 15 రోజులు నడిచినాయి. మరి 16వ రోజు కూడా ఎంటర్ అయ్యాం మనము. మరి నిన్న 15వ రోజు ఏదైతే పిలుపునిచ్చామో ఆ బంద్ని అందరూ కూడా, అన్ని సంఘాలు, తర్వాత రాజకీయ పార్టీలు అందరూ కలిసి కూడా దాన్ని చాలా విజయవంతం చేశారు. మరి మా కార్మికులు కూడా అందరూ కూడా చాలా సంతోషంగా మంచిగా దాన్ని గట్టెక్కించారు. కాబట్టి మీ అందరికీ కూడా మేము జేఏసీ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మరి చూసినట్టయితే మరి ఈ మధ్యన మరి హైకోర్టు వారు ఆ ఆదేశాలు ఇచ్చినా కూడా మరి ఇంతవరకు కూడా మరి మేనేజ్మెంట్లో కానీ తర్వాత ప్రభుత్వంలో కానీ ఎలాంటి కదలిక లేదు. మరి ఇన్ని రోజుల నుండి కూడా మరి ఏవైతే కార్మికులైతే వారి యొక్క మనోధైర్యాన్ని కోల్పోయి వారు ఒక్కొక్కళ్ళు చనిపోవడం అనేది జరుగుతుంది. మరి అన్నిటికి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. మరి మేము ముఖ్యంగా కార్మికులు ఎందుకు ఈ సమ్మె చేస్తున్నాం అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. మరి ఆర్టీసీని కాపాడుకోవాలి, ఆర్టీసీని పరిరక్షించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ సమ్మె చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దయచేసి నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను, మా ఆర్టీసీ ఆస్తులను కాపాడండి. మా ఆర్టీసీ కార్మికులందరినీ కూడా మరి వారి యొక్క సమస్యలని, న్యాయమైన సమస్యలని, డిమాండ్లను అన్నీ కూడా మీరు పరిష్కరించి ఈ సమ్మెకు మరి దీన్ని ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని చెప్పేసి మీ అందరి ద్వారా నేను తెలియజేస్తున్నాను. సుందరయ్య గారని ఆంధ్రప్రదేశ్ సంబంధించి, ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి మన సిఐటికి సంబంధించిన నాయకులు, వారు మాకు సంపూర్ణ మద్దతు ప్రకటించడానికి రావడం జరిగింది. వారిని ఒక్క నిమిషం మద్దతు ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటానికి ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ తరఫున సంపూర్ణ మద్దతుని సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం. 24వ తేదీన జేఏసీ ఆధ్వర్యాన విజయవాడలో భారీ సామూహిక నిరాహార దీక్షల్ని మద్దతుగా చేస్తూ ఉన్నాం. అదే రోజు భవిష్యత్తు కార్యాచరణ ఏం చేయాలనేది కూడా జేఏసీ నిర్ణయిస్తుంది. రేపు ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని కార్మిక కేంద్రాల్లోనూ సిఐటియు పిలిపించింది.
ప్రదర్శన చేయాలని, అలాగే స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కూడా అన్ని డిపోల్లోనూ తెలంగాణ సమ్మెకు మద్దతుగా కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ కూడా ఒక ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ సమ్మెకు మద్దతుగా తమిళనాడులో కూడా ఒకరోజు సమ్మె చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మేము కూడా జాతీయ సమ్మెకు పిలుపొస్తే ఆ సమ్మెలో ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో పాల్గొంటుంది. తప్పకుండా పాల్గొంటారు అందరూ. మా కార్మికులు ఎక్కడెక్కడ వీలున్నంత పార్టీ తీసుకున్న స్టాండ్ వాళ్ళు ఏ పార్టీ స్టాండ్ తీసుకున్నా ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి అక్కడ వీలున్నందరూ అక్కడ అటెండ్ అవుతారు. ఎస్, ఈరోజు రాజకీయ పార్టీలు అందరూ ఆలోచన చేస్తాం. వీలైతే ఈరోజు సాయంత్రం మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాం, లేదా రేపైనా కలిసే ప్రయత్నం చేస్తాం. బహుశా అందకపోవచ్చు, హాలిడే ఉండే కదా, నేను అందకపోవచ్చు, రేపు అందుతుంది. ఇంకేముందా? అయిపోయింది, కార్యాచరణ అయిపోయింది, ప్రస్తుతానికి అయిపోయింది. మళ్ళీ రేపు మా జేఏసీ మీటింగ్ మళ్ళీ రేపు ఉంటుంది. డిపో మేనేజర్ కూడా నేను అప్పీల్ చేస్తున్నా, దయచేసి అధికారులందరూ కూడా ఏదో ఒక రోజు ఈ ఆర్టీసీని కాపాడుకొని, ప్రజల ఆస్తులు పోతున్నాయి, మన కళ్ళ ముందరనే ఆస్తులు ఆర్థిక లేక మన ప్రభుత్వం వారి యొక్క అన్యాయాలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది. 33 ఏళ్ళు 40 ఏళ్ళ లీజ్ పెడుతున్నా ఈ ఆర్టీసీ ఆస్తులు కాపాడుకోలే, ప్రజా రవాణా బతికించడానికి ఆర్టీసీ అధికారులు కూడా ఆఫీసర్ అసోసియేషన్ వాళ్ళని కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి సమ్మెలో పాల్గొనండి. టెండర్స్లో ఏదైతే రేపు ప్రైవేట్ బస్సు టెండర్స్ దాన్ని అధికారులు అక్కడ నుండి అడుకోవాల్సిందిగా కోరుతున్నాం. 22 ఇప్పుడు ఈరోజు ఎవరైతే తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లు డ్యూటీలు నిర్వహిస్తున్నారో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం, ఆర్టీసీని కాపాడుకుందాం, ఆర్టీసీ కార్మికులకు పుట్టలు కొట్టొద్దని, కుటుంబాల పుట్టలు కొట్టొద్దని చెప్తాం. నేను ఇంకో విషయం చెప్తున్నా, ఈరోజు సత్తుపల్లి కూడా కాజమి అనే డ్రైవర్ ఒత్తిడికి లోనై ఆటోతో చనిపోయాడు. దయచేసి నేను అందరి కార్మికులను కోరుతున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఒత్తిడికి లోను కావద్దండి, ఆత్మస్థైర్యం కోల్పోవద్దండి. ఇలా టోటల్గా తెలంగాణ సమాజం మొత్తం మన వెంబడింది. ఖచ్చితంగా విజయం సాధించే వరకు మన ఈ పోరాటం కొనసాగాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మా వరకు రాలేదు. ఏ రాజకీయ నాయకులు లేదు కానీ మన 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 స్టేట్లో ఉన్న దురదృష్టమేది, పోరాడితే పోరాడలేదు ముఖ్యమంత్రికి మిలాఖత్ అయ్యారంటారు, పోరాడితే రాజకీయ పార్టీలు వేరే పార్టీలు చేపిస్తున్నారు, లేదా ముఖ్యమంత్రి సమ్మె చేపిస్తున్నారు. దురదృష్టం, ఎందుకంటే పుకారులు షికారులు అయ్యేది ఎక్కువ ఇక్కడంటే ఆర్టీసీని. పోరాడకుండా ఎలాంటి స్టెప్ తీసుకోకపోతే ప్రభుత్వానికి ఏజెంట్ అంటారు, పోరాడుతుంటే ప్రభుత్వం చేపించిందంటారు, లేదా రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు చేపించినట్టు. ఈ దురదృష్ట ఒక వ్యవస్థలో ఉన్న మనం కొన్ని వస్తుంటే మేము కూడా ఈ సమ్మెతో మాకు కూడా ఒక గుణపాఠం వచ్చింది. ఎవరిని మాట్లాడుకున్నా ఎలాంటి మాట్లాడుకున్నా కార్మికుల ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా ఏ సంఘం కానీ ఏ జేఏసీ కానీ చేయదు. ఖచ్చితంగా కార్మికుల ప్రయోజనాలు కాపాడడంలో మేము ముందు వరుసలో ఉంటాం. 100% బస్సులు నడిపే నష్టం ఎట్ల కోసం ఒకసారి మీరు ముఖ్యమంత్రిని అడగండి. జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం అయింది. వారు అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం ఇచ్చారు. ఈరోజు సమావేశం ఉందని అందరం హాజరయ్యాం. లెఫ్ట్ పార్టీల తరఫున మేమందరం కూడా హాజరయ్యాం, అట్లాగే ఇతర రాజకీయ పార్టీలు కూడా హాజరయ్యాయి. వాళ్ళు వేరుగా మాట్లాడతారు. జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించే నిర్ణయాల గురించి మీకు తెలియజేశారు. ఆ నిర్ణయాలన్నింటినీ కూడా లెఫ్ట్ పార్టీల తరఫున మేము సంపూర్ణంగా బలపరుస్తున్నాం. మా శక్తి కొలది మా క్యాడర్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికోసం కృషి చేస్తారు. నిన్నటి వరకు జరిగిన కార్యక్రమాలు చాలా జయప్రదంగా జరిగినాయి. ప్రత్యేకించి నిన్న బంద్ చాలా అద్భుతంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే 100% ఎక్కడా కూడా పొరపాటు లేకుండా ఎక్కడ షాపులు తెరవడం కానీ, బస్సులు నడవడం కానీ, వెహికల్స్ నడవడం కానీ, వ్యాపార కార్యకలాపాలు కానీ, వృత్తులు కానీ ఏవీ నడవకుండా సంపూర్ణంగా బంద్ జరిగింది. ఇది ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందో, ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు చేస్తున్న సమ్మె పట్ల తెలంగాణ సమాజం ఎంత సానుకూలంగా ఉందో దీన్ని బట్టి అర్థమైంది. అయినా సరే కోర్టు ఒకవైపున ఆర్టీసీ కార్మికులతో యూనియన్లతో చర్చలు జరపమని చెప్పి సూచన చేసినప్పటికీ, నిర్ణయం చేసినప్పటికీ దాన్ని బేఖాతరు చేసి ముఖ్యమంత్రి ఈ రకంగా వ్యవహరించడం, చర్చలకు పిలవకపోవడం,
ప్రశాంతంగా నడుస్తున్న బంద్ పైన చాలా పెద్ద ఎత్తున నిర్బంధం ప్రయోగించి వేల మందిని అరెస్టులు చేయడం, అక్కడక్కడ లాఠీ చార్జ్ చేయడం, అక్రమంగా కొన్ని కేసులు పెట్టడం, ముఖ్యంగా పోలీస్ చాలా దురుసుగా వ్యవహరించి మా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు కోట రంగారావు గారు రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఆయన వేలు పూర్తిగా తెగిపోయే విధంగా వ్యవహరించడం అనేది మేము ఖండిస్తున్నాం. దీనిపైన అవసరమైన బాధ్యులైన వాళ్ళపైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన కార్యక్రమం చాలా న్యాయబద్ధమైన కార్యక్రమం. ఇంకెటు దారి లేక పిల్లి కూడా గదిలో వేసి కర్ర తీసుకుంటే తప్పుకోవడానికి దారి లేనప్పుడు కళ్ళు బిగడం తప్ప ఇంకో మార్గం లేదనే పరిస్థితి ఏదైతే సామెత చెప్తారో, ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఉద్యోగుల పరిస్థితి ఉంది. ఇంకా వాళ్ళు ఏం చేయాలి? చాలా కాలంగా చెప్తూ వస్తున్న న్యాయమైన డిమాండ్లు, కొత్త డిమాండ్లు కాదు. ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో వాగ్దానం చేసినటువంటి విషయాలు అమలు జరపండి అని అడిగితే 5-6 నెలల నుంచి దరఖాస్తులు పెడితే దిక్కు లేదు. చట్టబద్ధంగా తగిన రోజుల ముందుగానే నోటీస్ ఇచ్చినా చర్చలకు పిలిచిన నాదుడు లేడు. లేబర్ డిపార్ట్మెంట్ కానీ, కార్పొరేషన్ కానీ, ప్రభుత్వం కానీ కోర్టు డైరెక్షన్ ఇచ్చినా సరే పట్టించుకోవట్లేదు. ఇంకేం చేయాలి? ఇంకొక దారే లేదు. వాళ్ళు తమ కోరికలు తీరేదాకా, వాళ్ళు చర్చకు పిలిచేదాకా ఇలా పోరాడడం తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి ఆ రకంగా ఇచ్చిన ప్రోగ్రాం ఏదైతే కార్యాచరణ ఉందో, ఏ డేట్ని ఏం చేయాలో, 21న కార్యక్రమాలు ఏం చేయాలో ఇవన్నీ కూడా చెప్పారు. 21వ తేదీన ఫ్యామిలీ బైఠాయింపులు జరపాలని, వాళ్ళ ఫ్యామిలీలు బైఠాయింపులతో పాటు వామపక్ష పార్టీల కార్యకర్తల యొక్క కుటుంబాలను కూడా వీలైనంత ఎక్కువ సంఖ్యలో వాళ్ళకి మద్దతుగా వాళ్ళతో కలిపి నిరసన తెలియజేయాలని మేము కోరుతున్నాం. అట్లాగే 22వ తేదీన బస్సులు ఏదైతే తిరుగుతున్నాయో పోటీ కార్మికులుగా సమ్మె చేస్తున్న కార్మికుల యొక్క పొట్టగొట్టే దానికోసం పోటీ కార్మికులు రంగంలో దిగుతున్నారు. తాత్కాలికంగా వాళ్ళకి 1000 రూపాయలు 1500 రూపాయలు ఆశ పెట్టచ్చు, కానీ పర్మనెంట్గా వాళ్ళకి వచ్చేది ఏం లేదు. కాబట్టి ఆర్టీసీ కార్మికులు వాళ్ళని వేడుకోలు చేసే కార్యక్రమం కూడా చేశారు, నిర్ణయం చేశారు. మేము కూడా మా కార్యకర్తలు కూడా ఆ బస్సుల్లో తిరిగి టికెట్ లేని ప్రయాణాలు వద్దు, ఈ రకంగా పోటీ కార్మికులుగా మీరు పొట్టగొట్టొద్దు అని చెప్పి బతిలాడి వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళ డ్యూటీల్లో రాకుండా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అట్లాగే 23వ తేదీన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళందరికీ కలిసి ఒక ములాఖత్, ఇది అన్యాయం ఇంత జరుగుతుంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు మీరు నోరు మెదపాలి కదా, మీ అభిప్రాయం చెప్పాలి కదా, ఆ రకంగా చెప్పండి. ఈ న్యాయమైన ఆర్టీసీ కార్మికుల ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలియజేయండి, తెలంగాణ సమాజం యొక్క భావోద్వేగాన్ని మీరు అర్థం చేసుకోండి అనే విజ్ఞప్తిని కూడా వాళ్ళకి చేయాలి. ఆర్టీసీ కార్మికులతో పాటు మేము కూడా కలుస్తాం, ప్రజాప్రతినిధులు, మినిస్టర్లు మేము కూడా కలుస్తాం వామపక్ష కార్యకర్తలంగా. అట్లాగే 24వ తేదీన మహిళా కండక్టర్లు దీక్షలు చేయాలని నిర్ణయం చేసుకున్నారు. మహిళా కండక్టర్ల దీక్షలతో పాటు మా మహిళా సంఘాల కార్యకర్తలందరికీ పిలిపిస్తాం. మహిళా కండక్టర్ల దీక్షలతో పాటు మహిళా సంఘాల నాయకులందరూ, సాధారణ మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో, వందల వేల సంఖ్యలో వాళ్ళతో మిలాఖత్ అయి వాళ్ళతో కూడా కలిసి కూర్చొని ఈ నిరసన కార్యక్రమాలు చేయాలని, 25వ తేదీన చాలా పెద్ద ఎత్తున మిలిటెంట్ కార్యక్రమం చేయాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. మొత్తం జాతీయ రహదారులన్నీ దిగ్బంధనం చేసేదానికి తెలంగాణ రాష్ట్రంలో. దీనికి వాళ్ళ కార్మికులు రంగంలోకి రావడంతో పాటు మొత్తం వామపక్ష పార్టీల కార్యకర్తలు అందరూ కూడా వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆ బస్సుల్ని ఆపే పని కానీ, రోడ్డు దిగ్బంధనాలు చేసే పని కానీ, ఎన్ని వేల మందిని అరెస్ట్ చేసినా సరే ఆ రోజు జైళ్లు నింపడానికే మేము సిద్ధం కావాలనుకుంటున్నాం. ఆ రకమైన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. 26వ తేదీన పిల్లల దీక్ష. వాళ్ళ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులకు జీతాలు లేవు, దసరా పోయింది, పండుగ లేదు, కొత్త బట్టలు లేవు, దీపావళి వస్తుంది, దీపావళిలో క్రాకర్స్ పేల్చుకునే సంతోషం లేదు, ఉద్యోగం లేకపోగా స్కూల్ కన్నా పోదంట, స్కూళ్ళు లేవు, స్కూల్కి పోవడానికి కూడా స్కూల్ బంద్ చేశాడు కేసీఆర్. ఈ రకంగా అంతా విషాదం నిండింది ఆ పిల్లలకి. అందుకే పిల్లలు దీక్షలు చేసి మా నాన్నకు మా అమ్మకి ఉద్యోగాలు ఇవ్వండి, మాకు స్కూల్ తెరిపించండి అనేది వేడుకోలు చేయాలనుకున్నారు దీక్షలు. దీంట్లో కూడా మా కార్యకర్తల పిల్లలు, మా పిల్లలు కూడా వాళ్ళతో జాయిన్ కావాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ రకంగా 27వ తేదీన, 28, 29 తేదీల్లో కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 26వ తేదీ దాకా పూర్తయిన కార్యక్రమాలు చూసి 27వ తేదీన ఒక స్పెషల్ కార్యక్రమం తీసుకోబోతున్నాం వామపక్ష పార్టీల తరఫున. అయితే అది ఇప్పుడే కాకుండా 27వ తేదీన వాళ్ళందరూ పండగ చేసుకోవట్లేదు కాబట్టి
వాళ్ళు కాదు, మా ఇళ్ళే మీ ఇళ్ళు అనుకోండి. మా వామపక్ష పార్టీల తరఫున మేము ఆహ్వానిస్తున్నాం. ఆర్టీసీ కుటుంబాలన్నింటినీ మా కుటుంబాలు చేసుకుంటాం, మా హక్కును చేర్చుకుంటాం, మా ఇళ్ళకి రండి, మా దగ్గర కలిసి కూర్చుందాం, భోజనం చేద్దామని చెప్పి వామపక్ష పార్టీల కార్యక్రమం తీసుకోవాలని అనుకున్నాం. అది నిర్దిష్టంగా ఇంకా ప్రకటిస్తాం. 27, 28 తర్వాత 30వ తేదీన ఒక భారీ బహిరంగ సభ హైదరాబాద్లో నిర్వహించాలని జేఏసీ నిర్ణయించుకుని దానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. వామపక్ష అభిమానుల్ని, ప్రజల్ని, సాధారణ ప్రజల్ని కూడా, తెలంగాణ సమాజాన్నంతా వాళ్ళకి మద్దతు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయాలని తెలంగాణ సమాజానికి, వామపక్షాల పార్టీల కార్యకర్తలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా మొండి వైఖరి విడనాడి తక్షణం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే దానికోసం చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ప్రధానంగా నిన్నటి బంద్ ఇది 50 మంది తెలంగాణ సమాజం మద్దతుతో జరిగినటువంటి బంద్. ఎక్కడికక్కడికి వేలాది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటి రంగారావు గారి వ్యాన్లో ఎక్కిస్తూ మరి ఆయన పట్టుకోవడానికి లేక తొక్కిస్లాట్లో ఉంటే డోర్ టక్కన వేస్తే ఈ బొటన ఏలు పోయినటువంటి పరిస్థితి, కొంత భాగం తెగిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ పొద్దున్నే సైన్ హాస్పిటల్కి వెళ్ళి చూసొచ్చాం. ఇది చాలా దుర్మార్గం, దారుణం. ఇది ఆయనకు ఇలా సంఘటన జరగడానికి బాధ్యులు ఎవరో, ఇంత నిర్లక్ష్యం ఏందో దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలా. ఏ అధికారులు తప్పు చేసినా వాళ్ళపైన చర్యలు ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా నిన్న ఎట్లయితే బంద్కు ప్రజలందరూ కూడా భాగస్వాములైనారో, రేపు రానున్న కాలంలో కూడా 21 నుంచి రేపటి నుంచి కంటిన్యూగా 26కు జరిగేటువంటి కార్యక్రమాలు కూడా తమ్మినేని వీరభద్రం గారు వివరించారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయాల్సిన బాధ్యత మరి వామపక్ష పార్టీలు, 50 మంది ప్రజలపైన ఉందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ప్రధానంగా మొన్ననే కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. 18 నాడు చెప్పింది చాలా స్పష్టంగా, మీరు 19 నాడు చర్చలకు 10:30 విలువని. ఇప్పటివరకు ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి సమాధానం లేదు. రాతపూర్వకంగా నా కోర్టు నుంచి అందలేదు అని చెప్పి దాటవేసే వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం, దారుణం. అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఆయన అక్కడే ఉన్నాడు కోర్టులో, ఆయనకు నోటీసు కూడా తీసుకున్నాడు. అందుకని ఇలాంటి నేపథ్యంలో దాన్ని మరి ఇప్పటికీ చర్చని విలకుండా, అంటే ఒక సస్పెన్స్లో పెట్టి, పెండింగ్లో పెట్టి ఈ 48,000 ఆర్టీసీ కుటుంబాలను బజార్ పాలు చేసినటువంటి పరిస్థితిపైనే ఇవాళ తెలంగాణ సమాజంలో ఒక తీవ్రమైన అసంతృప్తి పెరిగిపోతున్నాయి. అది ఏమిటి అన్యాయం, ఏమిటి దుర్మార్గం? అక్కడ కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా కేసీఆర్ విలువడా? ఏమిటి ఇదేమి ఆలోచన, ఇదేమి పద్ధతి, ఇదేమి మరి ఏది అణచివేత అనేటువంటిది చర్చ సాగుతూ ఉన్నాయి. అందుకనే మేము సందర్భంగా కోరేది ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటి పరంగా ఇదంతా జరగడానికి కేసీఆర్ ప్రభుత్వమే కారణం, కేసీఆరే ప్రధాన కారణం. అందువల్ల తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఎంతైతే బంద్ జరిగిందో నిన్న కూడా అలాంటి బందే జరిగింది. అంటే 5 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత అలాంటి బంద్ జరగాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఆనాడు సకలజన సమ్మెలు మరిపించే పద్ధతులలో ఇవాళ మళ్ళీ ఉద్యమాలు ఉధృతమయ్యే పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే ఇలాంటి నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను బజార్ పాలు చేయొద్దు. దసరా పోయింది, రేపు దీపావళి పోయే పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళ పండుగలు ఉండద్దా కేసీఆర్? అందుకనే మీరు కళ్ళు తెరవండి. ఇప్పుడు తక్షణమే మరి వాళ్ళ ఈ సమస్యకు పరిష్కారం కావాలి. అందుకనే ఈ పంతాలు పట్టింపులు మానండి, సత్వర పరిష్కారం పూనుకోండి చెప్తా ఉన్నాం. అందుకనే టెంటివ్గా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ 21 నుంచి 27 దాకా, 26 దాకా జరిగేటువంటి ప్రోగ్రాంలలో యావత్తు వామపక్ష పార్టీ కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా పాల్గొనాలని వామపక్ష పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 50 మంది ప్రజలు కూడా ఈ ఉద్యమానికి, ఇది ప్రభుత్వ మొండి వైఖరి వల్ల జరుగుతున్న సమ్మె, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న సమ్మె, ప్రభుత్వం అణచివేయడానికి పూనుకున్నందువల్ల జరుగుతున్న సమ్మె. అంటే ఇవాళ మరి ఆర్టీసీ కార్మికులకు చట్టాలు ఉంటాయి, సెల్ఫ్ డిస్మిసల్ అంటే అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. దాంతో మనవ్యాధి గురి చేసి ఇప్పటికీ 6 మరి ఆర్టీసీ కార్మికులు పుట్టబెట్టుకున్నారు. ఇంకా ఉద్యమం ఉధృతమైతే దానికి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇది గవర్నమెంట్ యొక్క బాధ్యతగానే మేము అభిప్రాయపడతాం. అందుకనే తక్షణమే ఈ సమస్యకు మరి కోర్టు డైరెక్షన్లో అయినా స్పందించి పరిష్కరించడానికి ముఖ్యమంత్రి ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే మాత్రం
సమ్మె మళ్ళా అటు ఒక రకంగా ముందు ఉద్ధృతమవుతుంది. ఇంకోవైపున మొత్తం 100% కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఇప్పటికే బస్సులు స్తంభించిపోయినాయి. నాకు తెలిసి ఇంతవరకు ఇంత 100% ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సకలన సమ్మె జరిగింది. మళ్ళీ ఇప్పుడు 100% జరుగుతుందంటే ఇది ఆర్టీసీ కార్మికుల ఐక్యతకు నిదర్శనం. అందుకనే ముఖ్యమంత్రి గారు మీరు స్పందించండి, కళ్ళు తెరవండి, తక్షణమే పరిష్కరించమని డిమాండ్ చేస్తున్నాం. పేర్కొంది. మొదట అది ఆర్టీసీ కార్మికుల సమ్మెగానే ఉంది. కానీ నేడు దాదాపు అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి, తమదిగా ఈ సమస్య తమదిగా భావిస్తున్నటువంటి పరిస్థితి నేడు నెలకొంది. రోజు రోజుకి ప్రజల మద్దతు పెరుగుతూ ఉంది. ఇవాళ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఒక్కటిగా మిగిలిపోయింది. దాదాపు అన్ని పార్టీలు, వామపక్ష పార్టీలు, మిగతా అన్ని పార్టీలు, ఆ పార్టీల ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి స్థితి ఇవాళ ఉంది. మనం బంద్ ప్రత్యక్షంగా చూసాం. రాష్ట్ర వ్యాపితంగా ఒక్క పేపర్ తప్ప మిగతా అన్ని పేపర్లలో బంద్ సంపూర్ణంగా జరిగిందనేటటువంటిది అన్ని పేపర్లలో వచ్చింది. ఎప్పుడు కనివిని ఎరుగని రీతిలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఇక ముందు జరగబోయేటటువంటి కార్యక్రమాలు, ఇప్పుడు ప్రకటించినటువంటి కార్యక్రమాలు కూడా అదే రీతిలో పెద్ద ఎత్తున జరగబోతున్నాయి అనేటటువంటిది నిన్న బంద్ అది సాక్షిభూతంగా నిలుస్తుంది. అట్లా 30వ తారీఖు పెద్ద ఎత్తున పిలిపివ్వడం అనేటటువంటి జరిగింది. దీంట్లో జేఏసీ పెట్టినటువంటి ప్రధానమైనటువంటి మొదటి డిమాండ్ విలీనం చేయాలనేటటువంటిది. అట్లాగే తర్వాత వాళ్ళ వేజెస్ ఇంకొకటో కాదు, వాళ్ళు ప్రధానంగా జేఏసీ వాళ్ళు డిమాండ్ చేసేది మా ఆర్టీసీకి ఉన్నటువంటి 12,000 ఎకరాల భూములని ఇవాళ కాపాడుకోవాలి. అట్లాగే ఇవాళ ప్రజల ఆస్తులుగా ఉన్నటువంటి, అది ప్రభుత్వ సొమ్ము కాదు, కేసీఆర్ సొమ్ము కాదు, ఇవాళ 12,000 ఎకరాలని విలువైనటువంటి స్థలాలు, మంచి సెంటర్లలో ఉన్నటువంటి స్థలాలు, ఒక్కొక్క గజము ₹1,00,000 విలువ చేసేటటువంటి స్థలాలు, ఆ స్థలాల్ని ఇవాళ అమ్మేసి వాటిని డబ్బు రూపంలో చేసుకొని మిగతా కార్యక్రమాలకి ఎట్లా ప్రభుత్వానికి ఎట్లా చేసుకోవాలా, ఖజానాలు నింపుకోవాలా అనేటటువంటి ఒక యోచనలో ఇవాళ కేసీఆర్ ఉన్నాడు. దాన్ని సాగనివ్వకూడదు. ఇది ప్రమాదకరమైనటువంటిది. ఈ 12,000 ఎకరాల భూములు కానీ లేదా ఆర్టీసీ సంస్థకు సంపాదించినటువంటి సంపద కానీ అది ఆర్టీసీ కార్మికులు వాళ్ళ చెమట చుక్కలని ద్వారా సంపాదించినటువంటి ఆస్తి. అది ఎవరబ్బా సొమ్ము కాదు. అందుకని మేమనేది ఏంటంటే ఇవాళ ప్రజల డిమాండ్స్ కూడా దాంట్లో ఆర్టీసీ జేఏసీ పెట్టినటువంటి డిమాండ్స్లో మిళితమై ఉన్నాయి. అందుకని ఇవాళ ప్రజలందరూ ఇవాళ తమదిగా చేసుకొని ఇవాళ వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ వాళ్ళే కావు కాబట్టి, ప్రజలే కాబట్టి, మన కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మనం సబ్సిడీలు పొందుతున్నాం కాబట్టి, అట్లాగే మన కుటుంబాల్లో ఉన్నటువంటి వికలాంగులు సబ్సిడీలు పొందుతున్నారు కాబట్టి ఇవి ప్రజల సమస్యగా ఇవాళ ఉంది. అందుకని ప్రజలందరూ కూడా ఇప్పుడు జేఏసీ కానీ లేదా వామపక్ష పార్టీలు మేము మద్దతు తెలిపినటువంటి 26 వరకు 27 వరకు ఏదైతే కార్యక్రమం ప్రకటించామో ఆ కార్యక్రమాలు కూడా ప్రజలందరూ వామపక్ష పార్టీలు ఎట్లాగో మేము ఓన్ చేసుకుంటాం, మాతో పాటు ప్రజలు కూడా తమ సొంతం చేసుకొని ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని కేసీఆర్కి తగిన బుద్ధి చెప్పాలనేటటువంటిది, తగిన గుణపాఠం చెప్పాలనేటటువంటిది మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే చాలా దురహంకారంతో వ్యవహరిస్తూ ఉన్నాడు, చాలా పొగరుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. హైకోర్టును లెక్క చేయడం లేదు, కోర్టు తీర్పును లెక్క చేయడం లేదు. మీరు ఏమన్నా చేసుకోండి, నేను మాత్రం మాట్లాడను అనేటటువంటి దీని మీద కనీసం మీరు చర్చలు జరపండి, ఈరోజే 10:30కే చర్చలకు పిలవండి అని చెప్పి హైకోర్టు చెప్పినా కూడా ఇంతవరకు హైకోర్టుకు వాటిని కూడా ఖాతరు చేయనటువంటి పరిస్థితి ఉంది. అంటే మామూలు వాళ్ళు ఎవరైనా ఇట్లా చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? కానీ హైకోర్టుని ధిక్కరించేటటువంటి వాటిని ఖాతరు చేయనటువంటి పరిస్థితి ఇవాళ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు. ఈ అహంకారాన్ని దించాలి, ఈ పొగరబోతు తరాన్ని దించాల్సినటువంటి అవసరం ఉంది, ఈ నిరంకుశ ధోరణిని దించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్ననే చూశారు, అంటే పోలీసులు టాస్క్ ఫోర్స్ని దింపి అందరిని ఎట్లా అరెస్టులు చేశారు. పోలీసులు కాదు, నిన్న మా దగ్గర వామపక్షాల మీద నిన్న అరెస్ట్ చేయడానికి పూనుకున్నది టాస్క్ ఫోర్స్ని దింపాడు. నిన్న వాళ్ళు ఎట్లా పడితే అట్లా దురుసుగా మహిళలు అనేటటువంటి చూడలేదు. అట్లా చేయడం వల్లనే మా పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏలు కట్టవడం అనేటటువంటి జరిగింది. ఇప్పటికీ సన్షైన్ హాస్పిటల్లో ఉన్నాడు, రేపు సర్జరీ ఉంది. అందుకని ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశత్వానికి, కనీస ఆలోచన లేనటువంటి అప్రజాస్వామిక ధోరణికి ప్రజలందరూ కలిసి వచ్చి ఈ డిమాండ్స్ మీద కలిసి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని వాటిని విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
సాదినేని వెంకటేశ్వరరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి. మిత్రులారా, ఇంతకుముందే ప్రకటించిన ప్రోగ్రాం అంతా ప్రజలు సక్సెస్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఇక్కడే అన్ని పార్టీల సమావేశం కూడా జరిగింది. ఇప్పుడే కమ్యూనిస్ట్ పార్టీలు ముందుగా మేము ముందుకు వచ్చాం. కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్యమ పార్టీలే మీకు తెలుసు, మాకేమీ ఇతరత్రా లేవు. సమ్మె కార్మికుల జన్మ హక్కు, చట్టబద్ధ హక్కు. చర్చలే జరగలేదు కాబట్టి సమ్మె న్యాయమైంది, చట్టపరమైంది. కాబట్టి చట్టపరమైన సమ్మెని అణిచేసే హక్కు ఎవరికీ లేదు. ఆయన కావాలని ఏడిపించడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కోర్టు భాషని, కోర్టు మాటని ఆయన ధిక్కరిస్తూ ఉన్నాడు. మీరు కోర్టులో ధిక్కరిస్తున్నావు కాబట్టి ప్రజా కోర్టుకి ఇవ్వాల్సిన అవసరం ప్రజలందరి ముందు ఉంది. ఎందుకు? ప్రజల ఆస్తిని కాజేయడానికి కుట్ర పన్నిండు, ఆస్తులు అమ్ముకోవడానికి ఆయన సిద్ధం. అప్పులు లేనివాడు ఎవడు ఉన్నాడు, అప్పులు లేకపోతే ఎట్లా నడుస్తుందని ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు. ఇది అప్పుల్లో ఉంది కాబట్టి నేను తీసేస్తాను, లోన్లో ఇది నష్టాల్లో ఉంది కాబట్టి మూసేస్తా అనటం అనేది అర్థం లేని విషయం. దీనికి ఎసర్ట్స్ ఉన్నాయి, కావాల్సిన కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల మీద కన్నేసిన ఈ పెద్ద మనిషి దీన్ని కాజేసి అమ్ముకోవడానికి సిద్ధమవుతున్న ఈ స్థితిలో ప్రజలందరి ఆస్తి ప్రజలు రక్షించుకోవాలని ప్రజా ఉద్యమంగా ప్రజా కోర్టుకి, ఆ కోర్టు మాటలు వినండు, ఈ ప్రజా కోర్టు మాటలు వినడానికి, ప్రజా కోర్టుకి ఈడ్చడానికి అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు, అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. అందుకే ఇప్పటికైనా ఆయన ఫామ్ హౌస్లోనో లేదా ప్రగతి భవన్లో పడుకొని ఆలోచించడం కాదయ్యా, హోష్ మే ఆకే జరా పరిష్కార కరో బోల్కే హమ్ డిమాండ్ కరే. ఆ ఆర్టీసీ వాళ్ళు ఒంటరి కాదు, వాళ్ళకి మేమందరం ఉన్నాం, మనందరం ఉన్నాం, ప్రజలందరూ ఉన్నారు. అందరికీ అర్థమైంది వాళ్ళని ఏడిపించడానికి ఏం పద్ధతి అనుసరిస్తుండని. చట్టం ప్రకారం చేయాల్సిన పనులు కూడా చేయట్లేదు. చట్ట ధిక్కారం కింద ఆయన చాలా వయలేషన్స్ ఉన్నాయి. ఆయన డిస్మిస్ అనే దగ్గర నుంచి, చట్టపరమైన సమ్మెను కాదనటం దగ్గర నుంచి, అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ ప్రకారం కొత్త ఉద్యోగాలు తీసుకోవడం దగ్గర నుంచి, కొత్త బస్సులు తెచ్చుకోవడం అనే దగ్గర ఇవన్నీ ఉల్లంఘనలే, ఇవన్నీ తప్పుడు పద్ధతులే. అందుకే ఇట్లాంటి తప్పుడు పద్ధతులు మానుకొని ఇప్పటికైనా కనీసమైన చర్చలకు పిలవనంత మూర్ఖం. వీళ్ళు సమ్మె నోటిస్తే ఎలక్ట్రిసిటీ వాళ్ళతో చర్చలు జరిపిన పద్ధతి మీరు చూశారు. మరి వాళ్ళకి చర్చించినప్పుడు వీళ్ళు ఎందుకు చర్చించరు అనే విషయాన్ని మనం అడిగేది. అందుకే చర్చించాల్సిన కనీస బాధ్యతను కూడా విస్మరిస్తే వాళ్ళు ప్రజాప్రతినిధులేనా, ప్రజా ఓట్లతోటి గెలిచిన వాళ్ళేనా, ప్రజా ఓట్లతోటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు ఇట్లా ఉల్లంఘించవచ్చా? ఇట్లాంటి ఉల్లంఘనల్ని ప్రజలు తిరస్కరించమని ప్రజాస్వామికవాదులు అందరూ ఇప్పటికే ఉద్యమాల్లో ఉన్నారు. ప్రజలందరూ కూడా దీనికి పూనుకోవాలని అన్ని పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తూ రేపటి కార్యక్రమాన్ని జయప్రదం చేయమని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున కూడా కోరుతున్నాం. ఆర్టీసీ సమ్మె న్యాయబద్ధమైనటువంటిది. ఆర్టీసీ సమ్మెను బలపరచడానికి యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున అండగా నిలవటానికి సహకరిస్తూ ఉన్నారు. అలాగే ఇది ఈనాటి పాలకులకు ఒక హెచ్చరికగా కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రకటించి ఉన్న ప్రభుత్వ ఆస్తులను వేలంపాట వేసి అమ్ముకొని ప్రజల యొక్క ఆస్తులను కూడా అస్తవ్యస్తంగా చేయటం అనేటువంటిది ఈ పాలక వర్గాలకు ఆనవాయితీగా రావటం అనేటువంటిది జరుగుతూ ఉంది. దీంతో అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. వామపక్ష పార్టీలే కాకుండా ప్రజలందరూ కూడా, యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉంటారని తెలియజేస్తూ అందరికీ ఈ మద్దతుకు ఈ యొక్క సమస్యకు మద్దతు చేసినటువంటి యొక్క ప్రజలందరికీ వామపక్ష పార్టీల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సిహెచ్ మురహరి, ఎస్యూసిఐ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మరి ప్రజల సమాజం తరఫు నుంచి, తెలంగాణ సమాజం తరఫు నుంచి ఆర్టీసీ కార్మికులతోటి భుజం కలిపి పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి, న్యాయబద్ధమైనటువంటి ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి వామపక్ష పార్టీలతో పాటు ఎస్యూసిఐ కమ్యూనిస్ట్ పార్టీ తన వంతు కృషి చేస్తుందని తెలియజేస్తుంది. అదే మన ఎమ్మెల్యేల మీద పార్టీలలో పెట్టుకోవడానికి కొంతైనా సిగ్గుండాలిగా. 70,000 పుస్తకాలు చదివినోడు ఎవడానికి ఇట్లా పనులు చేస్తున్నాడు, ఫాల్తు పనులు ఇవ్వడాల. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం BLFగా, తెలంగాణ లోక్సత్తా పార్టీగా మీరు వెంటనే పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే ఎట్లా? నీకు ఊకనే వచ్చిన అందుకేమన్నా తెలంగాణ రాష్ట్రం దాదాపు 3.5 కోట్ల మంది ప్రజలు తెలంగాణ కోసం పోరాడితే నేను గద్దె మీద ఎక్కిస్తే 2 చచ్చిపోయారు ఆర్టీసీ కార్మికులు. సిగ్గుండాలి. మన బస్ డ్రైవర్ వాళ్ళ కార్మికులు ఖచ్చితంగా నువ్వు కాపాడాల్సిన అవసరం ఉంది కదా. సిగ్గులేదు. ఇంకా నువ్వు కూర్చొని లోపల కూర్చొని తాకుంటా ఆ తాగోతాడు ఈ తాగోతాడు కూర్చొని ఇంతవరకైనా వాళ్ళని కడుపు మంట చేస్తున్నావు. అరే వాళ్ళ కనీసం బట్టల పిల్లలకు ఒకసారి ఆలోచించు. నీ మర్మానికేమో బిర్యానీ తినిపిస్తావు, నీ మర్మానికేమో బిర్యానీ తినిపిస్తావు,
నీ మమ్మరానికేమో బిర్యానీ తినిపిస్తావు, పొట్టగాలి కింద వాళ్ళు కింద మొత్తం ఎంతమంది కిందమంది పొట్ట కాల్చుకొని తిరుగుతున్నారు. ఈ రోజు దాదాపు 15 రోజులు అయిపోయింది. సిగ్గుండారో తెలంగాణ, చిత్తశుద్ధి లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే ఆలోచించాలి. కేసీఆర్ 70,000 పుస్తకాలు నువ్వు నిజంగా చదివితే, నువ్వు ముందుగా చదివితే ఖచ్చితంగా పాలన ప్రభుత్వం ఖచ్చితంగా అది వాళ్ళను చర్చలు చేయాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆ ప్రోగ్రామ్ ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు అనౌన్స్ చేసిన జేఏసీ ప్రోగ్రామ్ కు మాకు పూర్తి మద్దతు ఉంటుంది. ఇవాళ ఏదైతే జేఏసీ కార్యక్రమం అశ్వత్థనామరెడ్డి గారు వారి బృందం తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ కు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రోగ్రామ్ అయితే తీసుకున్నా అన్ని ప్రోగ్రాంలో మా పార్టిసిపేషన్ ఉంటుంది, మా మద్దతు ఉంటుంది. వాళ్ళది సాధించే వరకు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంటుంటాం. వాళ్ళ హక్కులు, ఉద్యోగం హక్కులు కానీ, జీతాల హక్కులు కానీ, ప్రమోషన్స్ కానీ, విలీనం కానీ అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఉంటుంది. ఆఖరి వరకు సాధించే వరకు పోరాటానికి మేము మద్దతు ఇస్తామని మీడియాకు చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఆర్టీసీ ఉద్యోగిస్తున్నటువంటి న్యాయసమ్మతమైన వాళ్ళ హక్కులు చేసేటువంటి సమ్మె కార్యక్రమానికి తెలంగాణ సమాజం యావత్తు పూర్తిగా మద్దతు పలికింది. దాని నిదర్శనం జరిగినటువంటి తెలంగాణ బంద్ 65 నెలల కేసీఆర్ పాలనలో లక్షల కోట్ల అప్పులు తెచ్చుకున్నా కానీ ఆర్టీసీని కాపాడనే ధ్యాస మాత్రమే లేకపోయింది. అఖిలపక్ష పరంగా మేము చేసే ప్రధానమైన డిమాండు ఆర్టీసీ సంబంధించినటువంటి సంస్థ ఆర్థిక స్థితిగతుల మీద, అప్పుల మీద, ప్రధానంగా ఆస్తుల మీద శ్వేతపత్రం విడుదల చేయండి. వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలవాలా. ఒకనాడు నామమాత్రంగా ఉన్నటువంటి ఆర్టీసీ భూముల విలువ ఈరోజు పెద్ద ఎత్తున పెరిగిపోయి వేల కోట్ల ఆస్తులుగా ఉన్నటువంటి పరిస్థితి. అందులో ఉండేటువంటి ఉద్యోగులు నిర్విరామంగా కృషి చేస్తుంటుంటే ఆర్థిక పరిస్థితుల ఇబ్బంది పేరు మీద వాళ్ళ పుట్టగొట్టే కార్యక్రమం కేసీఆర్ ప్రభుత్వం చేస్తుంది. ఒకవైపు న్యాయస్థానం ముందుకు వచ్చి వాళ్ళను పిలవండి, సమ్మె పరిష్కారం చేయండి అని చెప్పని బహిరంగంగా వాళ్ళు చెప్పినా కానీ అధికారపూర్వకంగా రాలేదని చెప్పని ఒక కుంటి సాకుతోని అడ్వకేట్ జనరల్ గారి సమక్షంలో జరిగినటువంటి స్వయంగా ఉన్నటువంటి చర్చ అది. మరి దానికి అనుగుణంగా జరిగిన నిర్ణయాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలా. ఆర్టీసీ సమ్మెను వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలా. ఈరోజు మేము అందరం కూడా కలిసినటువంటి అన్ని నిర్ణయాలు అందరం ఆమోదయోగ్యంగా చెప్పినటువంటివి. అశ్వత్థామరెడ్డి గారు, అదేవిధంగా సహచర వాళ్ళు రాజిరెడ్డి గారు, ఇతరులు చెప్పినటువంటి వాటన్నిటినీ రాజకీయ జేఏసీ పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెన్నంటుంటామని చెప్పని ఈరోజు మరొక మరణం జరిగింది. మరొక సోదరుడు భాష ఖమ్మంలో ఉదయం ప్రాణించుకుంటూ తెలిసింది. చాలా బాధాకరం. ఇవన్నిటి కూడా ప్రభుత్వ హత్యలుగా భావిస్తాము. బేషరత్గా ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ నాయకులతోని చర్చలకు రావాలా, సమస్య పరిష్కరింపజేయాలా, ఆస్తులను కాపాడాలి, వలసినటువంటి న్యాయమైన కోరికలను తీర్చాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ స్ట్రైక్ పుణ్యమాని భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్వయాన ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు స్వయాన ప్రజలే శక్తివంతులు, వారిని నియంత్రించాలని చూస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి, ఫిలిప్స్ నుంచి ఏం నేర్చుకున్నారని చెప్పేసి అన్నారు. అంటే మనం అంటున్నాం కానీ కరెక్ట్గా మాట్లాడుకోవాలి. 70,000 పుస్తకాలు చదివినటువంటి చంద్రశేఖరరావు గారు మీరు ఏం నేర్చుకుంటారని కోర్టు అడిగినట్టే లెక్క నేను భావిస్తా ఉన్నా. న్యాయశాస్త్ర కోవిదుల్ని పక్కన పెట్టుకొని కూడా న్యాయశాస్త్రాన్ని, చట్టాన్ని తుంగలదొక్కేటువంటి మీ ప్రయత్నాన్ని మొత్తం దేశమంతా కూడా గర్హిస్తూ ఉన్నది. ప్రజాస్వామిక పునాదుల మీద అధికారంలోకి వచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి స్వయాన నిన్న బంద్ నాడు కొనసాగించినటువంటి దమనకాండ, దాంట్లో మన ఉద్యమమిత్రుడు ఆనాడు చంద్రశేఖరరావు గారు ఖమ్మం వస్తే ముందు నడిచినటువంటి న్యూ డెమోక్రసీ నాయకత్వం వహించినటువంటి పోటు రంగారావు యొక్క బొటన వేలే
మొత్తం నలిగిపోయి తునిగిపోయినటువంటి సంగతి కూడా మీరు చూస్తున్నారు. ఇది బహుశా బయటి ప్రపంచానికి అదేవిధంగా రేపు న్యాయస్థానం దృష్టికి అదేవిధంగా గవర్నర్ గారి దృష్టికి వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా రేపు ప్రైవేట్ బస్సులు కూడా టెండర్ పిలుస్తున్నా జరిపిన దాన్ని కూడా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినాము. ఈ వారం రోజుల కార్యక్రమాలు డిసైడ్ చేసినాము. దీపావళి జరిగే అన్ని కార్యక్రమాలు కూడా పెద్దలు ఆర్టీసీ జేసీ అశ్వత్థామరెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు. మేమందరం కూడా వారితో ఏకీభావంతో ఉన్నాము. ప్రతి కార్యక్రమం అది రాస్తారోకో అయినా ప్రజాప్రతినిధి కలవడం అయినా ఆడబిడ్డలకు సంబంధించినటువంటి మహిళా కండక్టర్లు చేసే ధర్నా అయినా రేపు ఆర్టీసీ పిల్లలు చేసే సమ్మె అయినా ఏదైనా సరే చివరికి విద్యార్థులు ప్రతి దగ్గర కూడా తెలంగాణ ఇంటి పార్టీతో పాటు అన్ని పార్టీల అందరం కూడా రైట్ అండ్ లెఫ్ట్ ఎవరమన్నా కానీ అందరం ఒకటే దగ్గర ఉంటాం. వల్ల భర్తం గవర్నర్ గారు కూడా కలిసి అనేక విషయాలు కూడా చర్చించేటువంటి దాంట్లో మేము ముందుంటామని తెలియజేస్తూ ఇప్పటికైనా సరే పోగాలం దాపురిచ్చినట్టుగా అనవసరమైనటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా ఈ ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాల్సిన బాధ్యత, గౌరవప్రదంగా చట్టాలని గౌరవించాల్సిన బాధ్యత వారి మీద ఉందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. గత 16 రోజుల నుంచి జరుగుతున్న ఈ సమ్మె, ఆర్టీసీ సమ్మె, వాళ్ళకందరికీ కూడా ఆర్టీసీ కార్పొరేషన్కి టోటల్గా తెలంగాణ కార్పొరేషన్కు ఆ సమ్మెకు భారతీయ జనతా పార్టీగా మేము వారికి అన్ని రకాలుగా వాళ్లకు మద్దతు పలుకుతున్నాం. ఇవాళ ఇక్కడ జరిగిన మీటింగ్లో అన్ని పక్షాల పార్టీ వాళ్ళు, అన్ని కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ అదేవిధంగా తెలంగాణ జనసేన పార్టీ కానీ శివసేన పార్టీ కానీ అన్ని పార్టీలు అన్నీ కూడా కలిసి ఇవాళ ఒకే ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆర్టీసీని రక్షించుకోవాలి. ఎందుకంటే ఆనాడు గతంలో తెలంగాణ రావటానికి ముఖ్య కారణంగా 27 రోజులు ఆనాడు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్యోగాలను వదిలిపెట్టుకొని, జీతాలను వదిలిపెట్టుకొని, వారి భార్య పిల్లలన్నింటినీ కూడా పెళ్లిళ్ళు, పండుగలు, పెళ్లిళ్ళు ఏవి జరుగుతున్నాడు ఏ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా బస్తులు ఉండి ఆనాడు కొత్త బట్టలు వేసుకోకుండా, పటాకులు కాలకుండా ఉండి ముందల ఉండి మేము ఏదైతే ఉందో తెలంగాణ వచ్చేంత వరకు సాధిస్తామని చెప్పి పోరాడిన ఆ కార్పొరేషను, ఆ ఆర్టీసీని ఇవాళ రక్షించుకునేవలసిన బాధ్యత ఇవాళ ప్రతి తెలంగాణ పౌరునికి ఉందని చెప్పి కూడా మేము అందరు తెలియజేస్తున్నాం. అన్ని పార్టీలకు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చిన మాట కోసం, ఆనాడు ఇచ్చిన మాట ఏదైతున్నదో తెలంగాణ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చిన మాట, ఒకవేళ తెలంగాణ వస్తే మిమ్మలను కూడా మేము ప్రభుత్వ ఉద్యోగులుగానే సమానంగా చూస్తామని చెప్పి ఇచ్చిన హామీ వాళ్ళ సోషల్ మీడియాలో అన్నింటిలో తిరుగుతున్నది. దాన్ని అమలు చేయమని చెప్పి వీళ్ళందరూ అడుగుతున్నారు కానీ వేరే కొత్తది ఏది కూడా వీళ్ళు అడగడం లేదు. నీవు ఆనాడు మాట ఇచ్చి ఏ విధంగా ఎనిక్కిపోతున్నావు అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. మేమే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆదుకొని సాధించుకొని మన తెలంగాణలో మనము మంచిగా మన బతుకుదామని చెప్పి అనుకున్న దానికి ఇవ్వాలని ఒక నిజాం పరిపాలన, ఒక డిక్టేటర్షిప్ లాగా ఏదైతే ఈ పరిపాలన చేస్తున్నావో అది తగదు. దాన్ని తప్పకుండా మేమందరం కూడా ఆపుతాం. దాని అందరికీ కూడా ఏదైతుందో మీరు ఒకవేళ ఇటువంటివి ఇంకా ముందుకు సాగిస్తే కూడా సాగనివ్వమని చెప్పి కూడా తెలియజేస్తూ హైకోర్టు ఇచ్చిన ఏదైతే వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారంగా కూడా మీరు ఇమ్మీడియట్గా వాళ్ళని పిలిచి చర్చలకు పిలవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా మీరు బేఖాతరు చేసి, అంటే న్యాయస్థానాన్ని కూడా బేఖాతరు చేస్తున్న ఈ ప్రభుత్వం ఏదైతున్నదో కేసీఆర్ గారి పాలనను మేమందరం కూడా నిందిస్తున్నాము. మీరు ఇమ్మీడియట్గా అవుతుందో వాళ్ళని చర్చలో పిలవండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇవాళ జరిగిన ఇక్కడ మీటింగ్లో వీళ్ళు డిసైడ్ చేసి ఆర్టీసీ వాళ్ళు డిసైడ్ చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో 21వ తారీఖు నాడు అందరూ కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేయడం కానీ, లేకపోతే ప్రజాప్రతినిధుల తోటి ములాఖాతు చేయడం కానీ, పిల్లలతో అందరితో ప్రదర్శనలు చేయించడం కానీ, 30వ తారీఖు నాడు బంద్కు ఇవన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ అన్ని సమరబేరికి 30వ తారీఖు నాడు జరిగే సమరబేరికి కూడా భారతీయ జనతా పార్టీ ఫుల్ మద్దతు ఇస్తున్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. చాలా దురదృష్టం.
చంద్రశేఖరరావు గారి యొక్క ప్రవర్తన చూస్తుంటే తెలంగాణలో మరొక నిజాం గురించి మనం చదువుతున్నాం ఇప్పటిదాకా. ఒక నియంత ఎట్లా ఉంటాడో నిజాంను చరిత్ర చూస్తే తెలుస్తూ ఉన్నది. అంటే అంతకంటే మించి ఇవాళ చంద్రశేఖరరావు గారి యొక్క ప్రవర్తన కనబడుతుందని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తాం. ఎవడవయా 50,000 మంది ఉద్యోగస్తులను తొలగించిన సెల్ఫ్ డిస్మిసల్ అనే మాట ఎవడు మాట్లాడతారు? ఈ మాట మాట్లాడడానికి నీకు నోరెట్టొచ్చిందని సందర్భంగా కేసీఆర్ని అడుగుతా ఉన్నా. నీ తాత జాగిరి కాదు ఇది. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి ఉంటావు, రేపు పొద్దున ఉండవు కూడా. ఇవాళ నువ్వు నియమించినటువంటి ఉద్యోగస్తులు కారు వాళ్ళు. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇంటికో ఉద్యోగం అని చెప్పినటువంటి నీవు జనాన్ని మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యి ఉన్న ఉద్యోగస్తులను కొడుతున్నావంటే నీ వైఖరి ఏమిటని సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. హైకోర్టు స్వయంగా మందలించడానికి సిగ్గు రావడం లేదు. హైకోర్టు స్వయంగా నీ ప్రభుత్వంలో ఈ చిన్న సమస్యను పరిష్కారం చేయకపోతే రేపు పెద్ద సమస్య వస్తే ఎట్లా పరిష్కారం చేస్తామని అడిగినప్పుడు తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ప్రభుత్వంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిగా ప్రజాప్రతినిధి అయితే ఇతరులు సూచన చేసేదాకా హైకోర్టు మందలించే స్థాయికి నువ్వు వచ్చినావంటే సిగ్గుతో తలంచుకొని రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు చేసిన ప్రకటన వల్ల 2 చనిపోయారు. శ్రీనివాసులు రెడ్డి, సురేందర్ గౌడ్. మన ఇవాళ కూడా ఒక ఎంప్లాయీ, వాళ్ళ ఒక భాష అనే ఎంప్లాయీ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. నీకు మనసుందా? ఏమన్నా నువ్వు నిజంగా ఒక ముఖ్యమంత్రి అయితే, ప్రజల మనిషి అయితే నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది దుర్మార్గం, ఇది అన్యాయం. ఇవాళ ఇంట్లో ఉండేటువంటి ఏ వ్యక్తి కూడా నీ యొక్క వైఖరి చూస్తే ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు. నీ సంగతి ఏమిటో తెలుసడానికి ఇలా ప్రజలంతా ముందుకు వస్తున్నట్టు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాల వాళ్ళు ఎంతో మంది ఇవాళ కార్మికులుగా పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద కూడా ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఇవాళ అశ్వత్థామ కానీ వారి నాయకత్వంలో ఉండేటువంటి మరి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నారు. ఆర్టీసీ యొక్క ఆస్తులను అమ్ముకోవడానికి నువ్వు చూస్తున్నావు అనేటువంటిది జనమంతా చెప్తున్నటువంటి విషయం. నువ్వు అర్థం చేసుకోవాలి. ఆస్తులు అమ్మి నీ సొంత ఆస్తులు పెంచుకునే ప్రయత్నంలో నువ్వు ఉన్నవని కనబడితే తప్ప ప్రజల కోసం కాదు అనేటువంటిది కనబడుతున్నటువంటి సత్యమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఇలా ఒక బడుగు బలహీన వర్గాల ఒక ప్రతినిధిగా ఇవాళ నేను చెప్పేది ఏంటంటే ఏ పరిస్థితిలో కూడా ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడానికి పర్మిషన్ ఉండదు కదా. హైకోర్టే కాదు, ఇవాళ గవర్నర్ కూడా ఎన్నడూ కూడా నా 30 ఏళ్ళ ఎమ్మెల్యే కాలంలో నేను చూశాను. ఏ గవర్నర్ కూడా ఇంత తొందరగా సమస్య మీద స్పందించినటువంటి దాఖలాలు లేవు. నిజంగా గవర్నర్ గారికి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా. చాలా బాగా స్పందిస్తా ఉన్నారు. ఈ వైఖరి యొక్క మొండి వైఖరి, నియంత్రిత వైఖరి, ఈ యొక్క నియంత్రణ యొక్క వైఖరిని గవర్నర్ గారు కూడా ఎండగడుతున్నటువంటి విషయం చాలా ఆనందదాయకమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వారికి కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు నీ వైఖరిని మార్చుకో. వెంటనే ఆర్టీసీ కార్మికులకు వెంటనే పిలిచి చర్చ చేయమని హైకోర్టు ఇచ్చిన దాన్ని అయినా రాజ్యాంగబద్ధంగా ఆలోచన చేయమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏమయ్యా నీకు స్వంత కాన్స్టిట్యూషన్ ఏమైనా ఉందా? హైకోర్టు చెప్పిందంటే కాన్స్టిట్యూషన్ చెప్పినటువంటి విషయంగా అర్థం చేసుకోవాలి. నువ్వు ఇంకా దీన్ని నాంచి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే నీ పతనం తప్పదు. ఆర్టీసీ కార్మికుల యొక్క నాయకత్వంలోనే నీ యొక్క రాజకీయం అనేది అంతమైందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇదేదో మామూలు విషయం కాదు. నువ్వేదో ఇవాళ కాకపోతే రేపు ఏదో అవుతుంది. నా పంతం నెరవేర్చుకున్నా. నీ పంతం అంటే నీ అయ్యే జాగిరి కాదు. ఇది నీ సొంతం కోసం కాదు. ఇది ప్రజల ఆస్తి, ప్రజల మనుషులు. వాళ్ళు ఎంప్లాయీస్ అనేటువంటి 50,000 మందిని తీసే హక్కు నీకు లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏ డిస్మిసల్ అయితే నువ్వు అంటున్నావో ఆ డిస్మిసల్ ప్రజలు నేను చేసేటువంటి రోజులు ఎంతో దూరం లేదని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ మొత్తంగా ప్రజలంతా ముందుకు రావాలి. ఆర్టీసీ కార్మికులు ఆ సంఘం తీసుకునేటువంటి ఏ నిర్ణయానికైనా ప్రజలు కూడా అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ నియంత్రణ ఎదుర్కోవాలంటే
అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటి మీదకి రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు అధికారం ముఖ్యం కాదు, నియంత్రణ అంతమందించడమే లక్ష్యంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా మనమంతా కలిసి ఈ యొక్క ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరినీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ పిల్లల ఉసురు తగిలిపోతాడు కేసీఆర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎంత బాధపడితే ఉద్యోగం లేదంటే వాళ్ళు పండుగలు చేసుకోమని చెప్తా ఉన్నారు. రేపు దసరా పోయింది, దీపావళి కూడా మేము చేసుకోమని చెప్తున్నారు. నీ ఇంట్లో ఏదైనా జరిగితే నీకు ఎట్టుంటో నువ్వు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళ ఉసురు తగిలి కొట్టుకుపోయేటువంటి కాలం ఎంతో లేదని మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ, ఎస్సీలకు అన్యాయం చేసినావు. నీ క్యాబినెట్లో ఒక్క మాదిగా మంత్రి లేడు. 100కి 70 ఎస్సీ జనాభాలో 70% ఉన్నటువంటి మాదిగలకు క్యాబినెట్లో అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశాన్ని అనుగదొక్కేటువంటి ఏకైక దుర్మార్గుడు నువ్వు. ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా, దళితులు అట్టడుగు వర్గాలకు ఎవరికి కూడా మాట్లాడేటువంటి హక్కు లేకుండా చేస్తా ఉన్నావు. ఇది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. మా మందకృష్ణ మాదిగనైతే ఒకరోజు జైలు వేస్తే నిజంగా నేను అంబేద్కర్ విగ్రహం దగ్గర వచ్చి ఏడవాల్సిన పరిస్థితి వచ్చింది. విషయం ఏమిటంటే ఎంత ఆంధ్రోళ్ళు అన్నామండి, ఏ ఆంధ్రోళ్ళు అండి? ఆంధ్రోళ్ళు వాస్తవంగా తెలంగాణ చూసి భయపడి పనిచేసిండ్రు. తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన నువ్వు నియంత్రణ పరిపాలన చేసి అట్టడుగు వర్గాలకు అవకాశం లేకుండా చేస్తున్నావు, నోరు నొక్కేస్తున్నావు. ఇది ఎంతో కాలం సాగదని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, తప్పకుండా రాబోయే కాలంలో నీ యొక్క పరిస్థితి ఏమిటో నువ్వు అర్థం చేసుకో. ఇప్పటికైనా చర్చల విలువ బడుగు బలహీన వర్గాలకు న్యాయంగా నీ క్యాబినెట్లో కానీ అన్నిట్లో కూడా స్థానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ ఆలోచన విధానం అనుగదొక్కుతున్నటువంటి నిన్ను ఖచ్చితంగా జనం ఎప్పుడు కూడా వదిలిపెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఆర్టీసీ కార్మికులు భయపడాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళ ఎంప్లాయీస్ భయపడాల్సిన అవసరం లేదు. భిక్షమెత్తైనా సరే వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలందరి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, పార్టీల మీద ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నమస్కారం. ఆర్టీసీ కార్మికులకు జనసేన పార్టీ పూర్తిగా మద్దతు ఉంది. గత 15 రోజుల నుంచి మేము కూడా ప్రతి చోట వాళ్ళతో పాటు మేము మద్దతు తెలుపుతున్నాం. అదే రకంగా రేపటి నుంచి జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా మా మద్దతు ఉంటుంది. అదే రకంగా ఆర్టీసీ కార్మికులు ఈ సమస్య 50,000 కార్మికుల సమస్యగా ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళ దృష్టిలో ఉంది కాబట్టి వాళ్ళని పిలిచి చర్చలు చేస్తే బాగుంటుందని జనసేన పార్టీ ద్వారా నేను కోరుకుంటున్నాం. అదే రకంగా కార్మికులు గతంలో మనం చూసుకున్నట్టయితే మొన్న ఖమ్మంలో ఈరోజు కూడా ఒక భాష అనే కార్మికుడు హార్ట్అటాక్తో చనిపోయాడు. ఇది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు కూడా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా చెప్తున్నాను, నిన్న బంద్ అంత పెద్ద ఎత్తున జరిగితే మీరు కొన్ని ఛానల్స్ ఎక్కడ కూడా సహకరిస్తలేవు. మీరు కూడా కార్మికులకు మద్దతుగా నిలబడాలని నేను ఈ మీడియా ద్వారా విన్నపం చేస్తాను. థ్యాంక్ యూ. వాళ్ళ 3 విషయాల చుట్టూ ప్రధానంగా అందరూ ఆలోచిస్తున్నాం. మొదటిది ఏంటంటే కోర్టు తీర్పును ప్రభుత్వం మన్నించాలి, కార్మికులను చర్చకు పిలవాలి, చర్చలు జరపాలి కార్మికులతో. మూడోది ఏంటంటే ఆర్టీసీ ఆస్తులను కాపాడాలి. ఈ 3 అంశాల మీద అందరికీ కూడా ఏకాభిప్రాయం ఉంది. ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ వారు నిన్న కూర్చొని ఆలోచన చేసి ఒక కార్యాచరణ రూపకల్పన చేస్తే మా వంతు సూచనలు కూడా ఇచ్చినాం. అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ఆ కార్యక్రమానికి ఒక తుది రూపం ఇవ్వటం జరిగింది. ఆ ఆర్టీసీ జేఏసీ వారు ప్రతిపాదించిన కార్యక్రమాన్ని మేమందరం కూడా అంగీకరించడం. రేపటి నుంచి సోమవారం నుంచి మొదలుకుంటే జరిగే ఈ కార్యక్రమానికి అన్ని సంఘాలు కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా సంపూర్ణంగా మద్దతును తెలియజేస్తున్నాయి. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేకించి మా కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ క్రియాశీలకంగా పనిచేసి ఈ ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపులను విజయవంతం చేయటానికి పూనుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను విన్నవిస్తూ ఉన్నా. ఇది ఇవాళ నిజంగా తెలంగాణ సమాజము కేవలం ఆర్టీసీని కాపాడటం కాదు, ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, తనకున్న వనరులను కాపాడుకోవటం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. కాబట్టి మనమందరం భాగమై ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుద్దామని ఈ సందర్భంగా జనసమితి నుంచి పిలుపునిస్తున్నాం. నమస్కారం.